మా వినయాన్ని ఇక్కడే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. 33% నుంచి మా పుంజాల వినయ్ అన్న పిసిఎ శంకర్ గారి కొడుకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడే మన పక్కన ఉన్నారు. చాలామందికి అన్న సాయి నరేంద్ర అన్న వినాలి. చాలామంది ఏంటంటే ఒక అపోహ, ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటు 33% నుంచి 23%కి తగ్గించుకోమని జడ్జిమెంట్ వచ్చింది. అది దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది 18లో. కానీ దానికి మూలం ఎక్కడ పడ్డదంటే, దానికి ఆది ఎక్కడంటే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ హైకోర్టు బెంచ్ ఏదైతే 50% పరిమితి కంటే పెరుగుతుంది కాబట్టి 33% ఉంటే ఆ 33%ని తగ్గించుకొని 50%కే పరిమితం చేసుకోవాలని చెప్పేసి హైకోర్టు ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇదే జగన్రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం ఉన్నది, వాళ్ళు కనీసం సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయలేదు. ఆ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి నాయకుడు, బలహీన వర్గాల బిడ్డ మన శివశంకర్ అన్న పుత్రుడు మన వినయన్న. వీరు వేసిండ్రు, ఊ సమస్యవరావు వేసిండ్రు. ఊ సమస్యవరావు గారు వినయన్న సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసిండ్రు, ప్రభుత్వం వేయలేదు. సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ గొప్పగా ఉంది మొదటి నుంచి. ఇక్కడ లోకల్ నాయకత్వం, ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ, జానారెడ్డి కారణం 33% నుంచి 2% పోవడానికి సుప్రీంకోర్టులో కనీసం ఛాలెంజ్ చేయలేదు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా మనం కూడా దాంట్లో పడద్దని చెప్పేసి ఇలా ఈ సమాజానికి ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంది, మనం కార్యాచరణ ప్రకటించేది ఉంది. మరి మా ముఠా గోపాలన్న మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.